ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు. తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితేనే మేము అనేది, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఒక స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ రాశి వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా ఖచ్చితంగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తోటి కోడళ్లతో కావచ్చు, మీ తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కోసం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశం పూరితం ఒక మాట అన్నారు కదా అని అన్నప్పుడు మన సొంత వాళ్ళే కదా అని వారిని క్షమించండి. అలానే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క కోపం తగ్గుముఖం పట్టాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాను మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని వారు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. కాబట్టి అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక మంచి అవకాశాన్ని అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఇక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఈరోజు దినఫలాల ప్రకారం చూపించినట్లయితే గనక, ఇక కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా
సమస్యకు అడ్డుముఖం వేస్తూనే గన గమనిక. ఇక మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు తీసుకునే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీ యొక్క కన్యా రాశి వారికి అనేది జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక మంచి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారు ప్రమోషన్లు పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి, జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ కూడా నిర్భయంగా మార్చకండి. మీ వైపు అధికారుల నుండి మీరు ఇచ్చే కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో ఇక మిగిలిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు గురువారం రోజున మీకు అనేది గడవబోతుంది. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మీకు ఆర్థికంగా స్థితి అనుకూలిస్తే ఆ దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అద్భుతాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఇక 2025వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. విష్ణు సహస్ర పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసాను పఠించండి. మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు. మీరు బయటకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించుకొని బయటకు వెళ్ళారంటే కన్యా రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి ఇక కన్యా రాశి వారు బయటకు వెళ్ళే ముందు గణపతిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితం అనేది మీకు దక్కుతుంది. సో